ద్వారా పేదల ఆకలి, విద్య, వైద్య సేవలు చేస్తున్నట్లు శ్యామ్ తెలిపారు. అయితే ఏడాది కిందట శ్యామ్‌కి సంబంధించిన మాతృమూర్తి స్వర్గస్థులైన నేపథ్యంలో ఆమె జ్ఞాపకాలతో ఆమెకు ఒక విగ్రహం పెట్టి ఆలయం అయితే ఏర్పాటు చేశారు. నేటి నుంచి అమ్మ పేరుపై మరిన్ని సేవలు కోనసీమ జిల్లాలో చేస్తున్నట్లుగా వారు తెలియజేశారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మ్యూజిక్ ఫ్యామిలీ అని కూడా కోనసీమ జిల్లాలో పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా డాక్టర్ మోహిత సీత, అన్నపూర్ణ, శ్యామ్, తేజశ్రీ, శ్రీకాంత్, రుషిత, జ్వాన్విక, డాక్టర్ సూర్యచంద్రరావు కుటుంబ సభ్యులు వీరంతా అమ్మ సేవలో పాల్గొంటున్నట్లుగా తెలియజేశారు. నా పేరు చింతా శ్యామ్ కుమార్, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని, ప్రవృత్తి ఇంద్రజాలం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మ్యూజిషియన్సే. గత సంవత్సరం మా అమ్మగారు కాలం చేయడం జరిగింది. అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్న, నేను గాని, మా పిల్లలు గాని, మా మనవలు గాని నేర్చుకున్నది సేవ చేయండి, 10 మందికి సహకరించండి, మీరు సంపాదించుకున్న సంపాదనలో ₹1 ఒక పావలాన్ని పక్కన పెట్టి అది సేవకు ఖర్చు పెట్టండి అని చెప్పేసి అమ్మ మాకు మంచి విద్యాబుద్ధులు నేర్పింది. మరి గత సంవత్సరం అమ్మ కాలం చేయడంతో పాటు అమ్మని శాశ్వతంగా సేవలో చూడాలన్న ఉద్దేశంతో మేము అమ్మకి దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాం. మరి ఈ రోజున ఆ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం ముందుగానే ప్రతిరోజు వృద్ధులకు అన్నదానం దగ్గర నుంచి ర్యాలీ సందర్శించే భక్తులకు ఉచిత అల్పాహార సేవ, అదేవిధంగా మా పిల్లలు, కొడుకు కోడలు డాక్టర్సు, అలాగే మా పాప